శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24 మధ్యలో అంటే సుమారుగా ఒక 40 రోజుల పాటు కుజగ్రహం తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ సమయంలో కొన్ని రాశుల వారికి లేదా కొన్ని లగ్నాల వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారిలో కుజుడి యొక్క కారకత్వాలు వారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు, డామినేటింగ్ నేచరు, ఏదైనా ఒక పని ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రుచిక మహాపురుష యోగం ఉన్న జాతకులు ఏదైనా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే పెద్దవాటికి ఒక ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రవేశించడానికి ఈ యోగం చాలా సహాయపడుతుంది. అలాగే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి పై స్థాయిలో ఉండడానికి, అలాగే ఈ హోమ్ మినిస్టర్ లాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాటిలో హోమ్ మినిస్టర్ లాంటివి అవడానికి కూడా ఈ కుజుడు వారి జాతకంలో ఇటువంటి యోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రుచిక మహాపురుష యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే, కుజుడు తన స్వక్షేత్రాలైనటువంటి మేషకం, వృశ్చికంలో కానీ తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో కానీ ఉన్నప్పుడు అవి మిగతా రాశుల వారికి కేంద్రం అయినప్పుడు ఈ యోగం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. ఈ యోగ ప్రభావం ఉన్నవాళ్ళు పూర్వం సైన్యాధ్యక్షులుగా, కొంతమంది చక్రవర్తులుగా, రాజులుగా, అంటే యుద్ధం చేసి రాజ్యాలు సంపాదించే యోరులుగా వాళ్ళు విజయం సాధిస్తూ ఉండేవారు. నవ్ డేస్ అయితే వీళ్ళు ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోను, రాజకీయాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలో, అంటే ఒక సాధారణటువంటి వ్యక్తులు, ఒక సాధారణటువంటి డైలీ కూలీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి సంబంధించింది, స్థిరాస్తి సంబంధించింది కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించి వేల కోట్లు సంపాదించారంటే వారి జాతకంలో కుజుడు బలంగా ఉండడం, ఇటువంటి రుచిక మహాపురుష యోగం వారి జాతకంలో ఏర్పడడం వల్ల వారి జీవితంలో సాధారణ స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెదగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కుజుడు మరి ఈ జనవరి 15వ తారీఖున మకర రాశిలో ప్రవేశించి ఫిబ్రవరి 24 వరకు అదే రాశిలో ఉన్నప్పుడు మరి ఏ రాశుల వారికి ఎటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు, ఎటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అన్నది వివరంగా ప్రతి వీడియోలో ఎవరికి వారికి ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ రుచిక మహాపురుష యోగం ఏ విధంగా సహాయపడుతుందో మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మేషరాశి వారికి కుజుడు రాశ్యాధిపతి. వారి జన్మజాతకంలో కుజుడు ఎంత బలం ఉంటే వారి జీవితంలో అంత పైకి రావడం జరుగుతూ ఉంటుంది. తొందరగా ఉద్యోగం సంపాదించడం, జీవితంలో తొందరగానే స్థిరపడడం, అలాగే పుత్ర సంతతి కలగడం కూడా కుజుని యొక్క ప్రభావం వల్లే జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం ఈ కుజుడు దశమ స్థానంలో ప్రవేశించడం జరిగింది. మరి రుచిక మహాపురుష యోగం ఏర్పడింది అన్నమాట మన మేషరాశి వారికి. సో దాని తర్వాత కూడా ఈ ఫిబ్రవరి 24 తర్వాత కూడా ఈ కుజుడు 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ మిగతా 4 గ్రహాలతో కలిసి ఒక విధమైనటువంటి లాభస్థానంలో ఒక 5 గ్రహాలు ఏర్పడడం, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అంటే జనవరి 15 మొదలుకొని ఇంచుమించుగా ఒక 3 నెలల పాటు ఈ మేషరాశి వారికి చాలా విధాలుగా కలిసి రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ ఈ జనవరి 15 ఏమైందంటే దశమ స్థానంలోకి కుజుడు వచ్చి ఒక ఉచ్చ స్థానంలో రావడం, అలాగే అదే స్థానంలో దిగ్బలుడు అవ్వడం వల్ల అత్యంత బలవంతుడై ఉన్నాడు. దాంతోపాటుగా ఈ మేషరాశి వారికి పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా ప్యారలల్గా దశమ స్థానంలో రవితో పాటు ఒక నెల రోజుల పాటు కలిసి సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది.
అందువలన ఈ సమయంలో ఈ గవర్నమెంట్ సర్వీస్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి మారాలనుకున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయంగా మనం చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో అది నిరుద్యోగులు లాంటి వాళ్ళు కావచ్చు, అలాగే చిన్న చితగా ఉద్యోగాలు చేస్తూ గవర్నమెంట్ సర్వీస్లో ప్రవేశిద్దామన్న వారికి ఈ సమయంలో మీరు ఒక రిటర్న్ టెస్ట్ రాసినా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా 100% మీకు ఈ సమయంలో తప్పకుండా గవర్నమెంట్ స్థాయిలో ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే రాజకీయ నాయకులు సాధారణంగా మేషరాశిలో ఉన్నటువంటి ఈ పొలిటికల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొద్దిగా తిరుగుబాటు ధోరణిలో కనబడుతుంటారు. వాళ్ళకి ఎవరి దగ్గర ఉన్నా సరే వారు కరెక్ట్గా ఉన్నంత వరకు వీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. వారి దగ్గర ఏదైనా అన్యాయం జరిగినా ఇబ్బంది కలిగినా వెంబటనే వాళ్ళు ఎదురు తిరగడం, వారిని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేని పక్షంలో వీరే స్వతంత్రంగా ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలనే ప్రయత్నంతో వేరేగా వీళ్ళు స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే పార్టీలో ఉన్నప్పుడు కూడా వేరే గ్రూపుని వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంటుంది. అటువంటి మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రస్తుతం వారి యొక్క ఫాలోవర్స్ ఎవరినైతే వారు ఫాలో అవుతున్నారో వాళ్ళ పద్ధతి నచ్చకపోవడం వల్ల వీళ్ళు కొత్తగా ఒక ఆఫీస్ స్టార్ట్ చేసి అంటే వీళ్ళగా అదే పార్టీలో ఉంటూ రెవల్యూషన్గా తిరుగుబాటుగా ఒక గ్రూప్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు తొందరగానే ఇంప్రూవ్మెంట్ రావడం వల్ల వీళ్ళకి తొందరగానే గుర్తింపు రావడం, వీళ్ళు ఆశించిన విధంగా వీళ్ళకి సమాన స్థాయిలో పార్టీలో హోదా గౌరవం రావడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఎస్పెషల్లీ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా కొత్త కాంట్రాక్టర్లు రావడం కానీ వారి దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఒకేసారి లంసంగా అమ్ముడుపోవడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరిస్తుంది. సో ఏదైనా మేషరాశి వారు మీరు ఏ రంగంలో ఉన్నా ముఖ్యంగా ప్రధానంగా ఈ మేషరాశి వారికి కలిసి వచ్చే రంగాలు ఏంటంటే ఒకటి పాలిటిక్సు, ఒకటి రియల్ ఎస్టేటు, ఒకటి గవర్నమెంట్ సర్వీసు, లేదు కొంతమంది సాహసంతో కూడుకున్న వృత్తిలో ఉంటారు. అంటే మోటార్ సైకిల్ రేసింగ్లు, కార్ రేసింగ్లు, అలాగే గుర్ర పందాలు లాంటివి, హార్స్ రైడింగు, గుర్ర పందాలు, ఈ మోడర్న్గా వచ్చినటువంటి కార్ రేసులు వాటిలో ఎక్కువగా వీళ్ళకి ఇష్టపడుతుంటారు. ఏదైనా తొందరగా పూర్తి చేసే కార్యక్రమాలు మొదలెడితే ఎంబటనే పూర్తయ్యే కార్యక్రమాల్లో వీళ్ళు చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాబట్టి అటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ కొంతమంది పెద్ద ఫైర్ ఉపయోగించే ఫ్యాక్టరీలో కానీ ఈ ఆయుధాలు లేదంటే ఈ మందుగుండు సామాగ్రి అటువంటి వాటిలో కొంతమంది ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. అటువంటి వారు ఈ సమయంలో మీరు స్వతంత్రంగా ఒక ఫ్యాక్టరీ లాంటివి స్థాపించినా, ఒక కర్మాగారం స్థాపించినా, ఈ ఫైర్ ప్రొడక్ట్స్ తయారు చేసినా కూడా చాలా వరకు మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం ఉంటుంది. బట్ ఏదైనా జీవితంలో ఒక మార్పుకి ఈ రాబోయే 3 నెలల్లో ఈ మేషరాశి వారికి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. ఈ వృశ్చిక మహాపురుష యోగం వీరికి మరింతగా ఉపయోగపడాలంటే వీళ్ళు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, ప్రతి శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమానికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల కంపల్సరిగా వీళ్ళు కొత్త లైఫ్ని, కొత్త అభివృద్ధిని చూడబోతున్నారు. ఈ రాబోయే జనవరి 15 నుంచి వీళ్ళ లైఫ్ టర్నింగ్ పూర్తిగా మారబోతుంది. ఏదైనా ఒక గ్రహం మనకి అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం మనం చేసుకోవడం వలన ఆ గ్రహం మరింత ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఒక గ్రహం అనుకూల స్థానంలోకి వచ్చి ఆ గ్రహం మీ రాశి వారికి మిత్రగ్రహం అయినప్పుడు పూజల ద్వారా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. అది మీ యొక్క రాశికి శత్రుగ్రహం అయినప్పుడు దానాల ద్వారా దాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైనా పరిహారం ఎలా చేసినా కూడా దక్కుతుంది. అయితే చిన్న మార్పు అంతే, అందులో ఏమీ లేదు, కంగారు పడడానికి పని లేదు. కుజుడి యొక్క ఫలితం మనకు తొందరగా రావాలంటే ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి, 2 ఆంజనేయ స్వామి. ఇందులో ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, అలాగే వివాహం తర్వాత వచ్చినటువంటి గొడవలు, చికాకులు, కట్న వేధింపులు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం, వీటన్నిటికీ ఆంజనేయ స్వామి వారిని
పూజించుకోవడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. దీనికి ఏంటంటే సుమారుగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు తొందరగా ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. అయితే సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పిల్లలు కలగకపోవడం, పిల్లలు కలిగిన వాళ్ళ అభివృద్ధి లేకపోవడం, తరచుగా అబార్షన్స్ రాగడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు తొందరగా సంతానం కలగడం, పిల్లలు ప్రయోజకులు అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు సుబ్రహ్మణ్య స్వామికి, అది కూడా మంగళవారం రోజే పంచామృతాలతో, ముఖ్యంగా బెల్లం పానకంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం నియమంగా ఉండడం వల్ల తొందరగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో అటు వివాహానికి, పిల్లలకి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి కుజగ్రహ అనుగ్రహం కావాలంటే చేయొచ్చు. కుజుడికి కందులు దానం చేయవలసి ఉంటుంది. నౌవేడేస్ కందులు పెద్దగా కాకపోయినా మంచి కందిపప్పు, ఒక కుజుడి సంఖ్య మరి చెప్పే విధంగా, అంటే కుజుడి సంఖ్య 9 అంటూ ఉంటారు, కానీ ఏంటంటే ఒక 6 కిలోలు కందిపప్పు ఏదైనా ఒక దేవస్థానంలో అన్నదానం చేసినటువంటి ప్రదేశాల్లో వారికి డొనేట్ చేసినా పర్లేదు, లేదంటే ఏదైనా దేవాలయంలో 6 కిలోల కందిపప్పు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంతో పాటు దానం చేయడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది. లేదంటే కుజుడికి జపం అది చేయించింది అంటే అది మీ యొక్క తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది. బట్ ఏదైనా సింపుల్గా పరిహారం ఏంటంటే, లేదా మీరు ఒక రాగి కడియాన్ని, కాపర్తో తయారు చేసిన కడియాన్ని కుడి చేయికి ధరించడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది. స్వస్తి.